దానియేలు కాలంలో ప్రపంచ భవిష్యత్తును గూర్చి ఆనాటి బబులోను సామ్రాజ్యపు చక్రవర్తి నెబుకద్నెజరుకు దేవుడు ఒక కల చూపించాడు. అందులో ఒక గొప్ప ప్రతిమ కనిపిస్తుంది. దాని గురించి ధ్యానం చేద్దాం. దానియేలు 2వ అధ్యాయము 32 నుండి 35 వరకు. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదియునై ఉండెను. దేవుడు చెప్పిన ప్రపంచ భవిష్యత్తులోని 5 సామ్రాజ్యాలను గురించి ఇక్కడ మనము గమనించగలం. బంగారు శిరస్సు బబులోను సామ్రాజ్యము, వెండి రొమ్ము భుజములు మాదీయుల పారసీకుల సామ్రాజ్యం, ఇత్తడి ఉదరమును తొడలను గ్రీకు సామ్రాజ్యము, ఇనుప మోకాళ్ళు రోమ్ సామ్రాజ్యము, కొంత మట్టుకు కుమ్మరమట్టిదిగాను కొంత మట్టుకు ఇనుపదిగాను కనపడిన పాదములు 10 వేళ్లును, అంచె దినములలో ఉండు 10 రాజ్యముల కూటమితో కూడిన చివరి సామ్రాజ్యం. దానియేలు 2:42 నుండి 44 వరకు. పాదముల వ్రేళ్లు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమైండుట తమరికి కనబడెను. అటువలే మనుష్యజాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పసుకక యుందురు. ఈ విషయం దానియేలుకి దర్శన రూపంగా మరోసారి చెప్పబడింది. అది దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తాం. అందులో 4 జంతువులు కనబడతాయి. ఒకటి సింహము, అది బబులోను సామ్రాజ్యం. 2 ఎలుగుబంటి, అది మాదీయ పారసీకుల సామ్రాజ్యం. 3 చిరుతపులి, అది గ్రీకు సామ్రాజ్యం. ఈ 3లకు భిన్నంగా 4వ భయంకరమైన జంతువు కనబడెను. అది చివరి సామ్రాజ్యం. దానికి 10 కొమ్ములుండెను, అనగా 10 రాజ్యాల కూటమి. ఈ విషయం దానియేలు 7వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాస్తుంది: నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. 10 రాజ్యాల ఐక్య రాజ్య కూటమిలో చిన్న కొమ్ము అనగా అబద్ధ క్రీస్తుకి అధికారం ఇవ్వబడును. అదే వన్ వరల్డ్ గవర్నమెంట్.